హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో వచ్చేసి 2 జంతికల రెసిపీస్ అండి. ఒకటి వచ్చేసి డయాబెటీస్కి చాలా మంచిది, ఎందుకంటే మనం దీనిలో ఎలాంటి బియ్యం పిండి వాడట్లేదు కాబట్టి. దానికోసం అని చెప్పి నేను జొన్న పిండి, మినప్పిండి తీసుకున్నాను. 1 కప్పు జొన్న పిండి తీసుకుంటే 1 కప్పు మినపప్పు తీసుకున్నానండి. మినపప్పుని మిక్సీ పట్టుకొని అది కూడా ఆ పిండి కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత 2 గ్లాసులు శనగపిండి తీసుకున్నానండి. ఈ మొత్తం పిండిలు మంచిగా కలిసేలా కలుపుకోవాలి. దానిలో నేను వాము, కారము, ఉప్పు మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ కూడా పిండిలో కలిపేసుకున్నాను. దీనిలో నేను గోరువెచ్చని నీళ్లు పోసుకొని కలుపుకుంటున్నానండి పిండి. అలా కలుపుకున్నట్లయితే పిండి బాగా గుల్లగా వచ్చి చక్రాలు చాలా కరకరలాడుతూ వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అందుకని చెప్పి నేను గోరువెచ్చని నీళ్లు కలుపుకున్నాను. మనం ఈ పిండిని బాగా కొంచెం ఎక్కువసేపు కలుపుకోవాలండి. పూరి పిండిలా గట్టిగా ఉండాలి. అప్పుడే మనకి చక్రాలు ఆయిల్ పీల్చకుండా మంచిగా వస్తాయి. ఈ పిండిని మనం ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత దీన్ని మనం చక్రాల గొట్టంలో పెట్టుకొని ఒత్తుకోవడమేనండి. ఈ చక్రాల గొట్టం నేను ఇక్కడే కొనుక్కున్నాను, గుజరాత్లో. ఫస్ట్ నా దగ్గర చక్రాల గొట్టం లేదండి. నేను ఎప్పుడైనా చేసుకోవాలి అనుకుంటే కింద ఆంటీ ఉండేవాళ్ళు, తన దగ్గర నుంచి తెచ్చుకొని చేసుకునేదాన్ని. అయితే మా వారు అలా తెచ్చుకోవడం మా వారికి ఇష్టం ఉండదు, ఎవరి దగ్గర నుంచి అయినా. అందుకని చెప్పి ఇది నా కోసం కొనుక్కొచ్చారండి. చక్రాన్ని నేను పేపర్ మీద ఒత్తేసుకున్నాను. చక్రం డైరెక్ట్గా ఆయిల్లో వేసుకున్నట్లయితే ఇరిగిపోతుందని చెప్పి నేను పేపర్లో ఒత్తేసుకొని ఆయిల్లో వేసుకున్నానండి. సిమ్లో ఇవి వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ హైలో పెట్టామంటే ఎర్రగా వస్తాయి, కానీ అవి లోపల వేగకుండా పచ్చిగా ఉంటాయి. అందువల్ల మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయండి. చక్రాలు అయితే బాగా మంచిగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి శనగపిండితో చక్రాలండి. ఇవి మన ఊర్లో చేస్తారు కదా, బియ్యం పిండి శనగపిండి వేసుకొని. అవి నేను కూడా అలాగే చేశానండి. 2 గ్లాసులు శనగపిండి తీసుకున్నాను, 2 గ్లాసులు వరిపిండి తీసుకున్నానండి. మీకు కావాలంటే శనగపిండి కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చండి. దీనిలో పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనం పుట్నాల పప్పుని మిక్సీ పట్టుకొని అవి కూడా చక్రాలు చాలా బాగుంటాయి. తర్వాత నేను దానిలో వచ్చేసి వాము వేసుకున్నానండి. వాము, పసుపు, ఉప్పు కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇలా వేసుకొని మనం దీనిలో కూడా గోరువెచ్చని నీళ్లు యాడ్ చేసుకోవడమేనండి. గోరువెచ్చని నీళ్లు వేసుకుంటే చక్రాలు చాలా బాగా కరకరలాడుతూ వస్తాయి. ఇది వచ్చేసి మా మమ్మీ చెప్పిందండి, చక్రాల్లో ఇలాగా గోరువెచ్చని నీళ్లు వేసుకోవడం వల్ల చక్రాలు బాగా వస్తాయి అని చెప్పి. మీకు కావాలంటే దీనిలో కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. పాలు వేసినా కానీ చక్రాలు బాగుంటాయంట. నేనైతే ఎప్పుడూ యాడ్ చేయలేదండి. మనం పిండిని ఇలా కలిపేసుకొని మంచిగా ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. తర్వాత నేను వీటిని కూడా చక్రాల గొట్టంలో పెట్టుకొని పేపర్ మీదే ఒత్తుకున్నానండి. పేపర్ మీద ఒత్తేసుకొని వీటిని మనం ఆయిల్లో వేసుకొని వేడి చేసుకోవడమేనండి. వీటిని కూడా మనం సిమ్లో పెట్టుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇవైతే పిల్లలకి స్నాక్స్ కానీ లేదంటే మనం ఈవినింగ్ రాగానే పిల్లలకి పెట్టినా కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇవి బాక్స్లో పెట్టినా కానీ పిల్లలు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారండి. చక్రాలు అయితే చాలా బాగా వచ్చాయి. నేను సన్నవి, లావి 2 రకాలు చేసుకున్నాను. చక్రాలు అయితే చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. మనం వామ్ ఎక్కువ వేసుకుంటే చక్రాల టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.